ఆప్కి అదాలత్లో గిరిరాజ్ సింగ్ గారి మీద మోపిన మొదటి ఆరోపణ ఏంటంటే ఈయన అనాగరికత లేని భాష మాట్లాడుతున్నారు అని. గిరిరాజ్ సింగ్ గారు, హర్యానా ఎన్నికల్లో మీ పార్టీ గెలిచింది, మీరు సంతోషంగా ఉండాల్సిన సమయం. కానీ సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీరు ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ గారికి అసలు సిగ్గే లేదన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ అడగాలి, రాహుల్ గాంధీ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇలా చూడండి, రాహుల్ గాంధీకి నేనెందుకని మర్యాద ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతాను రజిత్ సార్. విదేశాలకి వెళ్ళి మీ దేశాన్ని మీరే తిడుతున్నారు కదా, ఆయనకి సిగ్గు లేదని చెప్పి ఇంకా నేను ఎవరని చెప్పాలి? అది మాత్రమే కాకుండా ఎలక్షన్లకి ముందే హర్యానా ఎలక్షన్లో నేను గెలిచానని చెప్తున్నాడు. నేను గెలిచానని చెప్పుకొని తిరుగుతున్నాడే. అరే తమ్ముడు, గెలవకముందే నేను గెలిచానని ఎందుకని చెప్పుకొని తిరుగుతున్నావు? తర్వాత ఇప్పుడు ఆయన ఓడిపోయారు కాబట్టి మీరాయన్ని జోకర్ అంటున్నారు. ఇలా చూడండి, నేను అది మాత్రమే కాకుండా మీరాయన్ని లల్ బబువా అని అన్నారు. ఇలా చూడండి, మా ఊర్లో డబ్బు గల వాళ్ల పిల్లలున్నారు కదా, వాళ్లని లల్ బబువా అని చెప్తారు. వాళ్లకి ఎటువంటి తెలివితేటలు ఉండవు. అలాగే ఇతనికి కూడా ఎటువంటి తెలివితేటలు లేవు. ఇతనికి అడ్వైస్ చేయడానికి చాలా మంది ఉన్నారు. సవాల్ చేస్తున్నాను, రాహుల్ గాంధీ వేరే ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకోకుండా, స్క్రిప్ట్ లేకుండా, నా దగ్గర మాత్రమే కాక నా జూనియర్ దగ్గర కూడా అతను అస్సలు మాట్లాడలేడు. ఆయన ఈ బంగాళదుంప ఉంది కదా, దాన్ని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారని చెప్తున్నాడు. బంగాళదుంపని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారా? పొలాల్లో పెరుగుతానే అందరికీ తెలుసు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఈ జిలేబీ అంతా అది జిలేబీ మిషన్లో తయారు చేద్దాం, తర్వాత హర్యానాలో ఫ్యాక్టరీ పెడదామని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పెట్టండి ఫ్యాక్టరీ చూద్దాం. కానీ ఆయన ఏమన్నారంటే ఆయన గుహానాలో తిన్న జిలేబీ బావుంది. అప్పుడు నేను నా సిస్టర్కి మెసేజ్ చేశాను, జిలేబీ బావుంది నీకోసం తీసుకొస్తానని మెసేజ్ చేశారట. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే ఈ జిలేబీ కనుక ఫ్యాక్టరీలో తయారు చేస్తే 15,000 నుంచి 50,000 మందికి ఉద్యోగాలు దొరికితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందన్నారు. నేనేం చెప్పను, నేను చిన్నవాణ్ణి. అదేంటంటే నేను చాలా చిన్న వ్యవసాయికి పుట్టినవాణ్ణే. నేను మనిషే జిలేబీ తయారు చేస్తున్నాడనే విషయం అతనికి తెలియాలనుకుంటున్నా. జిలేబీ ఎప్పుడైనా మిషన్లో చెయ్యటం అనేది మీరెవరన్నా చూసారా? మీరెవరన్నా చూసున్నారా? ఆయనకి అస్సలు బుద్ధి లేదండి. ఆయనకి ప్రైమ్ మినిస్టర్ పదవి కావాలంట. నేను ఎంతో గ్యారంటీగా చెప్తున్నాను, ఆవులు మందల మందలుగా వెళుతున్నప్పుడు అందులో ఆడ ఆవు ఏది, మగ ఆవు ఏదని ఈ డిఫరెంట్ని కూడా ఆయన కనిపెట్టలేదు. ఒక మనిషికి దేశం పోకడ ఎటుపోతుందో తెలియకపోతే అటువంటి వాణ్ణి లల్బబు అనే మేము చెప్తాం. కానీ గిరిరాజ్ సింగ్ గారు, వాళ్ళ పార్టీ మనుషులు వాళ్ళకి లోక్సభలో 99 సీట్లు రాగానే వాళ్ళు చాలా సంతోషించారు. హర్యానా ఎలక్షన్స్ జరగకముందు నేనే స్వయంగా చూశాను. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రాకముందు ఉట్టి గాలి మాత్రమే వీసేది. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫానుకి బీజేపీ ఎగిరిపోతుందన్నారు. మీరే చూడండి, బీహార్లో దీన్ని తతరాలజీ అంటుంటాం. ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు. నేనొకటి అడుగుతాను, మూడోసారి కూడా ఎలక్షన్ల నుంచొని ఓడిపోయారు. కానీ ఇప్పుడు దేశంలో చూశారంటే నేను మోదీని ఓడించాను, నేను ఓడించాను అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అరే బుద్ధిలేనివాడా, మీ వల్ల 3 సార్లు ఒక 100 సీట్లు కూడా కొట్టలేకపోయారు. కానీ పండగ చేసుకుంటున్నారు. అందరి ముందల మోదీ గారు భయపడిపోయారు, మోదీజీ ఓడిపోయారంటున్నారు. ఆయన ఏమన్నారంటే పార్లమెంట్లో మోడీ గారిని నేను చాలా దగ్గర నుంచి చూశాను, మోడీ గారు చాలా భయపడిపోయారు, మోడీ గారు ఉట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, కానీ మేము అపోజిషన్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అన్నారు. ఆయన ఏదో తప్పుగా ఊహించుకొని చెప్తున్నాడు. ఒక పక్షి గూడు ఉంటుంది, చెట్టు మీద అలా పడుకొని ఉంటుంది, ఆకాశం మొత్తం నాకే సొంతం అనుకుంటుంది. నేను అనుకుంటున్నాను ఈయన కూడా అలాగే ఆలోచించుకుంటున్నాడు. అది ఇతనికంటే తెలియనితనంగా ఏ రాజకీయ నాయకుడూ లేడు. ఇతను ఈ దేశంలో మాట్లాడుతున్నాడా, బయట దేశంలో మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు. ఆయన అహంకారంతో పెరిగాడు. అతను ఏమనుకుంటున్నాడంటే ఈ పదవిలో కూర్చునే అధికారం ఒక గాంధీ కుటుంబానికి మాత్రమే ఉన్నట్టుగా బీదవాళ్ల పిల్లలు, వ్యవసాయుల పిల్లలు వీళ్ళందరూ ఎక్కడ్నించొచ్చారు? వీళ్ళు ఒక భ్రమలోనే బ్రతికేస్తున్నారు.
నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఆ బ్రహ్మ విడిపోయి ఉంటుంది. రాహుల్ గాంధీ గారికి ఒక కాపలాదారుడున్నాడు కదా, ఆయన లీడర్ కరిగేసర్. ఆయన కోసం క్లాప్స్ కొడుతూనే ఉంటాడు. నేను కరిగేస్ సార్కి ఏం చెప్పానంటే, రాహుల్జీ గారి అడ్రస్ నాకు చెప్పండి, నేను ఆయనకి జిలేబీలు పంపిస్తానని చెప్పా. కానీ గిరిరాజ్ గారు, ఖర్గే గారు ఏమన్నారంటే, మోడీ గాని పదవి నుంచి తొలగించకుండా నేను చనిపోనని చెప్పారాయన. నేను ఆయన ఆయుష్ కోసం ప్రార్థిస్తున్నాను. మోదీ గారు 100 సంవత్సరాలుంటారు. మీరు దేనికి బాధపడక్కర్లేదు. మీరు రిలాక్స్గా చనిపోని వరం పొంది బ్రతుకుతారు. హర్యానాలో ఎన్ని సీట్లు గెలుస్తామని బీజేపీ కూడా నమ్మకం లేదు. మూడోసారి ప్రభుత్వంలోకి వస్తారని నమ్మకం లేదు. వాళ్ళకి ఎలా ఎంత పెద్ద విజయం దక్కింది? మట్టితో చేసిన కుండని మళ్ళీ మనం వాడలేం. ఇది మన గ్రామంలో చెప్తూ ఉంటారు. పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ముక్కలుగా ఉన్న గ్యాంగ్ ఒక అబద్ధమైన విషయాన్ని చెప్పారు. ఒక చిన్న బుక్ని మీరు టీవీలో చూస్తుంటారు. అదే కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. అందులో ఏమి రాసుంది? పాటలు రాసున్నాయా? ఆ బుక్కు కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? ఒకవేళ ఆయనకి ఏ పేజీలో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 41 ఏంటని అడిగితే ఆయన సమాధానం చెప్పలేడు. కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాడు. వీళ్ళు కాన్స్టిట్యూషన్ అని చెప్పే కాన్స్టిట్యూషన్ అపాయంలో ఉందని చెప్పి రిజర్వేషన్ అని చెప్పి ఒక అబద్ధమైన భ్రమను తీసుకొచ్చారు. ఈసారి కూడా ఆయన అదే చేస్తున్నారు. అందువలనే ప్రజలు ఈసారి మీకు శిక్ష వేయాలని డిసైడ్ చేశారు. శిక్ష కూడా దొరికింది. ఒకవేళ బీజేపీ ఈసారి 400 సీట్లని దాటిందంటే మోడీ గారు కాన్స్టిట్యూషన్ని మార్చేస్తారని అంటున్నారు. రిజర్వేషన్ని తీసేస్తారు. రిజర్వేషన్ తీసేశారంటే దాని ఇంపాక్ట్ దళిత్ కమ్యూనిటీ వాళ్ళ మీద కదా పడుతుంది. ఇలా చూడండి, కొన్ని సమయాల్లో ఈ భ్రమని కలిగించేవాళ్లు అందులో గెలుస్తున్నారు. నరేంద్రన్ మోదీ రిజర్వేషన్ కోసం ఎన్నో పనులు చేశారు. వేరే ఏ ప్రథమరున్నా కూడా ఈ పనులన్నీ చేసేవారు కాదు. అది ఎస్టీకి రిజర్వేషన్ అయ్యుండని కోర్టు వడ్డీ వేసింది. దాన్ని ఆయన సరిచేశారు. ఓబీసీ యొక్క కమిషన్ ఉండేది. దానికి కూడా ఆయన బలాన్నిచ్చాడు. అది మాత్రమే కాకుండా ప్రజలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇదే నరేంద్ర మోదీ కాన్స్టిట్యూషన్కి ఇచ్చిన అదేంటంటే సమర్పణం. ఇప్పుడేంటంటే ఆయన జాతి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అదేంటంటే ఈ మిస్ వరల్డ్ పోటీ, ఇదిగో ఈ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది కదా, ఆ బ్యూటీ పేజెంట్ ల్యాబ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఒకటి ఉంది కదా, అందులో ఆదివాసులు లేరా? ఇందులో ఏం న్యాయం ఉందని మీరే చెప్పండి చూద్దాం. ఆయన జాతి అని అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన జాతి అంటూ ఆయన ఎవరికీ చెప్పట్లేదు. నేను ఆయనకి సవాల్ చేస్తున్నాను. రాహుల్ గారు, మీ జాతి ఏంటో కొంచెం మీరు చెప్పండి సార్. మీ నాన్నగారు ఉన్నారుగా, ఆయన జాతి ఏంటి? మీ తాతగారు ఉండేవారుగా, ఆయన జాతి ఏంటి? మీరు మిగతా వాళ్ళని అడిగే ముందు మీ జాతి ఏంటో మీరు చెప్పండి. ఆయన 2 విషయాల్నే మళ్ళీ చెప్తున్నారు. అందులో ఒకటి కాన్స్టిట్యూషన్, ఇంకొకటి ఏమంటున్నారంటే ఇది అంబానీ అద్వానీ గవర్నమెంట్. రామ్ మందిర్లో కుంభాభిషేకం జరిగేటప్పుడు అంబానీ ఉన్నారు, అదానీ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు. అక్కడ ఐశ్వర్యరాయ్ గారు డాన్స్ కూడా చేశారట. చీ. ఈ రాహుల్ గాంధీ ఫస్ట్ నుంచే సనాతన ధర్మాన్ని తిట్టటం అనేది మొదలుపెట్టాడు. దానితో పాటు ఇది భారతీయ సనాతన ధర్మానికి అవమానం. కాని ఆయన ఏమనుకుంటున్నాడో తెలియటం లేదు. ఈ భారతదేశంలో గొడవలు పెట్టేసి యుద్ధాలు తెప్పించి ఇటాలీ వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. మనమందరం ఇక్కడే ఉంటాం, మోదీ గారు కూడా ఇక్కడే ఉంటారు. ఆయన వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చుగా. మనమంతా ఎక్కడికి వెళతాం? మనం ఇక్కడ పారిపోయేవాళ్ళం ఎవరు లేరు. సో సనాతన ధర్మంలో ఈ విధంగా కేవలంగా మాట్లాడటం సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నట్లే. గిరిరాజ్ సింగ్ గారు హర్యానా ఎన్నికలప్పుడు ఆయన ప్రజలకేం చెప్పారంటే, ఆ గుడి కుంభాభిషేకం అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులే, పేదలెవరు లేరని చెప్పారు. చీ. ఆయనకి కావాలంటే నా కళ్ళజోడు కొంచెం తీసుకోమనండి. కళ్ళు బాగా కనపడతాయి. ఆయన ఇవ్వమంటారో అడగండి. మన మోదీ గారు ఎటువంటి పని చేశారంటే, ఆ రోజు కుంభాభిషేకంలో గుడిలో క్లీన్ చేసేవాళ్లు ఉన్నారు కదా, వాళ్ల కాళ్లు కడిగే పని కూడా చేశారు. ఇంతవరకు ఎవరు
ఇంతవరకు నెహ్రూ కుటుంబంలో క్లీన్ చేసే వాళ్ళకి ఇటువంటి మర్యాద ఇచ్చిందే లేదు, ఇక మీద కూడా ఇవ్వరు. అటువంటి మర్యాదని మోడీ గారు ఇచ్చారు. సమూహంలో అందరూ ఆయనకి ఒకటే. ఇప్పుడు పబ్లిక్లోంచి ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు? నా ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ సార్ ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు, ఈవీఎంలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంత పెద్ద రాజకీయ నాయకుడు తన మనసులో ఉన్న మాటని బయట పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? ఒకవేళ మీ ఊర్లో ఉన్న ఇంకొక వీధికి వెళ్ళి మీ ఇంటినే మీరు తిడుతున్నారు అంటే మీ గురించి మంచిగా మాట్లాడతారా, తప్పుగా మాట్లాడతారా? మిమ్మల్ని మంచి మనిషి అంటారా, తప్పు మనిషి అంటారా? చెప్పండి. మీకు అధికారం ఉంది, దేశంలో ఉంది, పార్లమెంట్లో ఉంది. మీ మనసులో ఉన్నది మీరు చెప్పొచ్చు. మీరు కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్లి ఇండియా గురించి తప్పుగా మాట్లాడారు, అలాగే ప్రజాస్వామ్యం గురించి తప్పుగా మాట్లాడారు. అందుకని ఆయన మెంబర్షిప్ ని తీసేయాలని మీరు అన్నారు. అసలు ఇది ఎందుకు అలా అన్నారు చెప్పండి. 1976లో ఈ దేశానికి సంబంధించిన పార్లమెంటుకి సంబంధించిన ఒకడు విదేశాలకి వెళ్లి మిస్సెస్ గాంధీ గారి పేరుని ఎంతో తప్పుగా మాట్లాడాడు. తర్వాత మన పార్లమెంట్లో ఒక మంత్రి, ఇప్పుడు ప్రాణాలతో లేడు, ఆయన అందరెదురుగా చెప్పాడు, ఇందిరాగాంధీ మన భారతదేశంలో కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్నారు, కానీ బయట దేశాలకి వెళితే ఆవిడ దేశానికి నాయకురాలుగా ఉంటారు. ఆయన ఇందిరాగాంధీని ఏదో ఒకటి చెప్పినందువల్ల అతని మెంబర్షిప్ని బ్యాన్ చేయాలని చెప్పారు. అతని మెంబర్షిప్ని రద్దు చేశారు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది తప్పా? ఆయన ఏమన్నారంటే, మోడీ గారు విదేశాలకి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇంతకుముందున్న గవర్నమెంట్ గురించి తప్పుగానే మాట్లాడారు. లేదు, మోదీ గారు ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. మోదీ గారు ఆయన ప్రభుత్వంలో దేశంలో జరిగిన మంచి గురించి చెప్పారు. అదేంటంటే, ఈ కాలంలో ఇక్కడ కొత్త టెక్నాలజీలో ట్రైన్ ఇచ్చాం, ఇంత ముందుకు వెళ్ళాం, మేము 74 నుంచి 150 ఎయిర్ఫోర్స్ను కట్టాం. ఇటువంటి విషయాలే మాట్లాడారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నట్లుగా చెప్తున్నాను, ఇండియాకి సంబంధించిన వాళ్ళు విదేశాలకి వెళుతున్నారంటే వాళ్ల పాస్పోర్టుకున్న బలం మోడీ గారి వల్లే బలం పెరిగింది.